నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ పాలిటిక్స్. నిత్యం కద్దరనేతల డైలాగ్ వారితో రణరంగాన్ని తలపించే తెలుగు నేల రాజకీయం రసకందాయంగా మారింది. సై అంటే సై అనే రేంజ్లో సాగుతున్న పొలిటికల్ దంగలపై మనము లొక్కేద్దాం. తెలంగాణ పాలిటిక్స్ రోజు రోజుకు హీట్ ఎక్కిపోతున్నాయి. నువ్వు ఒకటంటే నేను రెండంటనే రేంజ్లో డైలాగ్ వార్ నడుస్తోంది. ఇప్పటి వరకు నోటి మాటలకే పరిమితమైన రాజకీయం ఇప్పుడు టెస్టులు సవాల్ చేసుకునే స్థాయికి వెళ్ళింది. టెస్టులు అంటే ఇలాంటి టెస్టులు కాదు. మంత్రి కేటీఆర్ని ఏకంగా డ్రగ్స్ టెస్టుకే సిద్ధమా అని బండి సంజయ్ సవాలు చేస్తే ఏం కావాలో తీసుకోండి మంత్రి ఘాటుగానే సమాధానం చెప్పారు. కమల్నాథులు వరుసగా డ్రగ్స్ డైలాగులు పేలుస్తూనే ఉన్నారు. మరింత హీటెక్కిన తెలంగాణ పాలిటిక్స్. మంత్రి కేటీఆర్కి బండి సంజయ్కి డ్రగ్స్ టెస్ట్ సవాల్. నెలల తర్వాత సంజయ్ సవాల్కి సై అన్న కేటీఆర్. హాట్ కామెంట్స్తో సంజయ్కి కేటీఆర్ సమాధానం. కేటీఆర్ తీరుపై బీజేపీ నేతల ఎదురు దాడి. మర్యాదగా ఉంటారని, మిగిలివారి మాదిరి చిల్లర రాజకీయాలు నోటికి వచ్చినట్లుగా మాట్లాడే తీరు తనకు అలవాటు ఉండదంటున్నట్లుగా మాట్లాడే మంత్రి కేటీఆర్ ఈసారి మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించారు. తనను అదే పనిగా టార్గెట్ చేసే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్పై ఘాటుగా రియాక్ట్ అయిన వేళలో ఆయన బ్యాలెన్స్ మిస్ అయ్యారు. ఇటీవల కాలంలో ఆయన నోటి నుంచి ఎప్పుడూ వినని కొత్త తరహా మాటలు వచ్చేశాయి. ఈ కామెంట్స్ వింటే మాట్లాడింది కేటీఆరేనా అని సందేహం రాక మనకు మానదు. డ్రగ్స్ పరీక్ష చేయించుకుంటావా కేటీఆర్ అంటూ తరచూ ఘాటైన వ్యాఖ్యలు చేసే బండి సంజయ్ మాటలకు ఎప్పుడూ పెద్దగా రియాక్ట్ కారు మంత్రి కేటీఆర్. అలాంటిది తాజాగా ఆయన ఇప్పుడు సీరియస్గా రియాక్ట్ అయ్యారు. ఊహించని రీతిలో ఆయన నోటి నుంచి పరుష వ్యాఖ్యలు చేశారు. మర్యాదస్తుల నోట్ల నుంచి రాని మాటలు కూడా కేటీఆర్ నోటి నుంచి వచ్చేయడం ఇప్పుడు అందరికీ షాకింగ్గా మారాయి. డ్రగ్స్ పరీక్షల కోసం శాంపిల్స్ ఇస్తారని, రక్తం ఇచ్చేందుకు సిద్ధమని, కావాలంటే బొచ్చు కూడా ఇస్తారని మండిపడ్డారు కేటీఆర్. గోళ్ళు కావాలంటే తీసుకో, అవసరమైతే కిడ్నీని కూడా తీసుకువెళ్ళి టెస్టు చేయించుకోవాలన్న ఆయన ఏ డాక్టర్ను తెచ్చుకుంటావో తెచ్చుకో, డ్రగ్స్ వాడినట్లు తేలకపోతే మాత్రం కరీంనగర్ నడిబొడ్డు మీద నీ చెప్పుతో నువ్వు కొట్టుకుంటావా అంటూనే మళ్ళీ తమ చెప్పుతో అనుకునేరు, మళ్ళీ ఆ పేరుతో పనికి మాలిన గొడవ చేస్తావంటూ సీరియస్ అయ్యారు కేటీఆర్. ఏం డ్రగ్స్ ఏంది, ఏం టెస్ట్, డ్రగ్స్ టెస్ట్ ఏంది, ఇస్తా, ఇచ్చినాక చెప్పు తీసి కొడతా, పడతాడా? నేను చిత్తశుద్ధిగా బయటకు వస్తా. కరీంనగర్ చౌరస్తాలో చెప్పు దెబ్బలు తింటాడా నాతో అన్నాడు? కాగా నేను ఒకటే అడుగుతున్నా, కాగా నేను కుల్లా అంటున్నా, డ్రగ్స్ కాదు, నా రక్తం తీస్తాడా, నా చర్మం తీసుకోపోతారా, ఏం తీసుకోదా తీసుకోపోమను, నా బొచ్చు కాకుండా బొచ్చు కూడా ఇస్తా. నేను బయటికి చిత్తశుద్ధితో వచ్చినాక కరీంనగర్ చౌరస్తాల కమాన్ కాడ చెప్పు దెబ్బలు తింటాడు. నా చెప్పు కాదు మళ్ళీ అట్లా అంటే అవమానపరిచిండు, ఇంకేదైనా తొక్కలో రాగాలు తీస్తారు. ఆయన చెప్పుతో ఆయన కొట్టుకుంటాడా? కరీంనగర్ కమాన్ కాడ కొట్టుకోవాలి. దీనికి సిద్ధమైతే చెప్పు, ఇక్కడనే ఉంటా రమ్మను. ఏ డాక్టర్ని తీసుకొస్తాడో, ఏ గుండు కొట్టడు ఆయన తీసుకొస్తాడో తీసుకురమ్మను. నా బొచ్చిస్తా, నా రక్తం ఇస్తా, నా గోర్లు ఇస్తా అని బుంద ఏం కావాలంటే అది తన కిడ్నీ ఇవ్వండి, కిడ్నీ కూడా ఇస్తా అని పిండాకుడు. ఏం రాజకీయమే ఇది? తనకు జరిపిన పరీక్షల్లో తాను డ్రగ్స్ వాడినట్లుగా తేలకపోతే మాత్రం కరీంనగర్ కమాన్ వద్ద బండి సంజయ్ చెప్పుతో ఆయనే కొట్టుకోవాలన్నారు. రాజకీయంగా ఎదుర్కోలేకనే ఇలాంటి దద్దమ్మలు తనపై ఇలా చేస్తుంటారని అన్నారు. దమ్ముంటే కరీంనగర్కు పనికి వచ్చే పని చేయాలని, సిరిసిల్లకు మెగా పవర్ లూమ్ క్లస్టర్ను తీసుకురావాలన్నారు కేటీఆర్. అని పిండాకుడు. ఏం రాజకీయమే ఇది? వానికి ఏమైనా తెలివి ఉందా అసలు? మనిషి పశువా? ఏం చేసినవరా బాయ్ కరీంనగర్ కంటే చెప్పే ముఖం లేదు. పిచ్చార్పులు, గావు కేకలు, పెడబొబ్బలు, హౌల మాటలు ఒక్కటి చెప్పమని ఏం చేసినావు కరీంనగర్? తీగలగుట్ట పల్లికాడ కనీసం ఆరోపి తెచ్చే ముఖం ఉన్నదా ఆయనకు? గది కూడా కాదు. ఏంద్రాబాయ్ అంటే హిందూ. పోను టెంపుల్కో 4 పైసలు తెచ్చినవా? కొండగట్ట అంజనకు 4 పైసలు తెచ్చినవా? ఏమలాడకు తెచ్చినవా? దేనికి తెచ్చింది చెప్పు? ఇదేంది వెలుగా? గదే అర్థమైంది. అలాగే కేంద్రంపై విరుచుకుపడ్డారు మంత్రి కేటీఆర్. తెలంగాణ ప్రభుత్వాన్ని, కేసీఆర్ను తిరిగితే ఓట్లు రాలవని, దమ్ముంటే కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలని బండి సంజయ్కు ఆయన సవాల్ విసిరారు. తమకంటే 2 మంచి పనులు చేసి ప్రజల నుంచి మనసు గెలుచుకోవాలన్నారు. పొద్దున లేస్తే బూతులు మాట్లాడడం తప్ప ఆయనకు ఏం తెలియదని, వీళ్ళు వచ్చిన తర్వాతే దేవుడికి మొక్కుడు నేర్పించినట్లుగా ఉందని మండిపడ్డారు. బండి సంజయ్ నిజంగా రాజన్న భక్తుడైతే వేములవాడకు 100 కోట్ల రూపాయలకు ఎందుకు తేలేకపోతున్నారని అడిగారు కేటీఆర్.
రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేని దద్దమ్మలు ఏం చేస్తారు? వాళ్ళ వేట కుక్కలు లాంటి సంస్థలను ఉసిగొల్పుతారు మా మీదకి. ఎప్పుడో చెప్పినాం కదా, ఇవన్నిటికీ రెడీగా ఉన్నాం. మోడీ బోడీ ఆయన ఈడీ రమ్మను, ఏం చేసుకుంటారో చేసుకోమని, మాకేం ఫరక్ కూడా పడదు. ఏం చేసుకుంటారో చేసుకోమని. ఈ ఫాల్తు మాటలు, ఫాల్తు రాజకీయాలు, పనికి మాలిన హౌలగాలు చేస్తారు ఆ పనులు తప్ప మేము చేయము. దమ్మున్నోడు ఉంటే ప్రజలకు ఏం చేస్తావో చేయమను. ఈ ఫాల్తు మాటలు, ఫాల్తు రాజకీయాలు ఎందుకే నాకు అర్థం కాదు. నేను ఇస్తా, మోడీ నీమంట, ఇంకో నీమంట, ఏం చిల్లర రాజకీయం ఇది? రాజకీయమా? ప్రజలకు పనికొచ్చే మాటలు మాట్లాడరా సన్నాసి అంటే ఫాల్తు మాటలు, తెల్లారలేస్తే మురుగుడు, విచిత్ర జంతువులాగా విచిత్రమైన అరుపులు. వీళ్ళు మనుషులవే, నాయకుల వీళ్ళేమన్నా? తెలంగాణ మంత్రి కేటీఆర్ సవాలుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ విదేశాలకు వెళ్ళినప్పుడు చికిత్స చేయించుకున్నారని ఆరోపించారు. అందుకే డ్రగ్స్ కేసులో తాను దొరకననే ధీమాతోనే ఆయన వెంట్రుకలిస్తా, కిడ్నీనిస్తా, రక్తమిస్తానని సవాలు విసురుతున్నారంటూ చెప్పారు. తాను సవాల్ చేసిందెప్పుడు, కేటీఆర్ స్పందించింది ఎప్పుడు అని బండి సంజయ్ ప్రశ్నించారు. తాము చేసిన వ్యాఖ్యలకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నామని తెలిపారు బండి సంజయ్. నవ్వుతుంది నేను, ఫ్రస్ట్రేషన్ బాగా, డిప్రెషన్ లో బాగా. ఎందుకంటే ఇక్కడ ఢిల్లీలో తీగలాగితే బిడ్డ కదిలింది, చెల్ల కదిలింది, లిక్కర్ రాల. ఇప్పుడు హైదరాబాద్ డ్రగ్స్ కేసులో తెలియదా నీ సంగతి? తెలియదా? ఏమైతే తెలియదా? నువ్వు ఇంత ఆధారపదాలుగా పోయి హైదరాబాద్ డ్రగ్స్ కేసు కాగానే తక్కడ పోయి ట్రీట్మెంట్ చేయించుకొని అన్ని చేయించుకొని వచ్చి ఇప్పుడు మేకపోతు గాంభీర్యం, నాకు ఏం లేదు తెలుసుకో, కిడ్నీ ఇస్తా, నీ పాడిపోయిన కిడ్నీ మాకెందుకు కావాలి? ఆ రోజు రావాలి, ఆ రోజు ఏం చేయాలి? ధైర్యంగా పోవాలి, పోయి నీ ఇంటికెళ్ళి పీకిస్తావా, ఇంకేం పీకిస్తావు, పీకిచ్చి ఇస్తే బయటపడుతుంది. నవ్వుంటున్నారు, అబ్బా ఎంత ప్రీప్లాంట్ అంటే ఇన్ని రోజులు తీసుకున్న విషయం వాస్తవం అని చెప్పి ప్రజలు గ్రహిస్తున్నారు. అంటే హైదరాబాద్ డ్రగ్స్ కేసు గుంజితే ఇప్పుడు కొడుకుంటకలుగుతుంది. ఇప్పుడు కేటీఆర్ మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదన్నారు. ఇది నిజాం పాలన కాదని గుర్తుంచుకుంటే మంచిదని బండి సంజయ్ హితవు పలికారు. తాము సవాల్ చేసినప్పుడే శాంపిల్స్ ఇచ్చి ఉంటే అసలు విషయం బయటపడి ఉండేదని బండి సంజయ్ చెప్పారు. కలవకట్ల కుటుంబాన్ని ప్రజలు తరిమి కొట్టే రోజులు అతి దగ్గరలోనే, ఎంతో దూరంలో లేవని చెప్పారు. ఎవరికీ భయపడే ప్రసక్తే లేదని, నిజాలు నిర్భయంగానే చెబుతామని బండి సంజయ్ అన్నారు. టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడక ముందు సెస్ పరిస్థితి ఏంది, ఇప్పుడు సెస్ పరిస్థితి ఏంది? దానికి వెళ్ళి దుబ్బిపోయిన పైసలు మళ్ళీ అన్ని మారుతారు రేపడాలి. దాని మీద విచారణ కమిటీ నివేదిక ఏమైంది, సెస్ నిర్వీర్యం కావడానికి కారణం ఏంది? కాబట్టి ఆ దృష్టి మళ్ళించడానికి ఇది కొత్త దుకాణం అన్నట్టు. మీ అక్కనో చెల్లెనో లిక్కర్ కేసు ఎందుకు మాడతలేవు? మరి మీ ఎందుకు మాడతలేడు? అంటే మాట్లాడేటప్పుడు సంస్కారబద్ధంగా మాట్లాడాలి. రానని ఈ కుటుంబం ఇంకా రాజ్యం వెళ్తే పేదోళ్ళందరూ వాళ్ళ కుటుంబ సభ్యులు కనబడితే చెప్పులిప్పి నెత్తి మీద పెట్టుకోయే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో వస్తుంది గ్యారంటీ. ఈయన ముఖ్యమంత్రి చేద్దాం అనుకున్నాడు. ఇంకా ముఖ్యమంత్రి కాకముందే చెప్పుతో కొడతా, తలకాయలు నరికేస్తాం, 6 ముక్కలు నరికేస్తాము, రోడ్డు మీద ఉరికిస్తాము, అది చేస్తాం, ఇది చేస్తాం అంటున్నారు. వీళ్ళు అధికారంలోకి వస్తే మళ్ళా ఈ తెలంగాణ రాష్ట్రంలో పేదోళ్ళందరూ చెప్పులిప్పి, రజాకారుల కాలం ఉన్నప్పుడు, రాజుల కాలం ఉన్నప్పుడు, ఈ బ్రిటిష్ కాలం ఉన్నప్పుడు చెప్పులిప్పి వాళ్ళ కాలంలోనే నెత్తి మీద పెట్టుకొని తిరిగే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో రాబోతుంది. బాంఛన్ బతుకులు అవుతాయి తెలంగాణ రాష్ట్రంలో. వాటి గురించి తెలంగాణ రాష్ట్ర ప్రజలను కాపాడడం కోసము, ఈ కేసీఆర్ కుటుంబం నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం మాత్రమే భారతీయ జనతా పార్టీ ఇలా ఉద్యమిస్తున్నది. ఈ తాడా చెప్పులకు భయపడేది, నీ మాటలకు కుంగిపోయే కాదు. నవ్వుకుంటారు, జనం అంతా నవ్వుకుంటారు రోడ్ల మీద. ఏం భాష అనేది? ఆ మనిషిని చూస్తేనే గ్లామర్ తగ్గింది కొంచెం. ఆ మనిషిని చూస్తేనే కనబడుతుంది. మనిషిని చూస్తేనే అయిపోతున్నాడు డిప్రెషన్. ఇదే దోస్తు హైదరాబాద్ డ్రగ్స్ కేసులా ఇష్టపడతామైంది. నువ్వు ఏదో మేకపోతు గాంభీర్యాన్ని 10 సంవత్సరాలు ఇష్టపడతామైంది. ఏది జరగాలో పక్కా జరుగుతుంది. తప్పు చేస్తే ఎవరికైనా శిక్ష తప్పదు. మంత్రి కేటీఆర్ పై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు డీకేఆర్ను కూడా ఫైర్ అయ్యారు. బండి సంజయ్ని ఉద్దేశించి కేటీఆర్ చేసిన ఛాలెంజ్ని దొంగ సవాలుగా అభివర్ణించారు. కేటీఆర్కు దమ్ము, ధైర్యం ఉంటే నిజంగా డ్రగ్స్ తీసుకోకపోతే బండి సంజయ్ సవాలు చేస్తున్నప్పుడే ఎందుకు స్పందించలేదని డీకేఆర్ను ప్రశ్నించారు. అప్పుడే గోర్లు, వెంట్రుకలు, కిడ్నీ, లివర్ సహా ఇతర భాగాలు ఇవ్వకుండా ఇన్ని రోజులు ఎందుకు ఆగారని కేటీఆర్ని నిలదీశారు. దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మురిగినట్టుంది కేటీఆర్ గారి సవాల్. సంజయ్ గారు ఏ రోజైతే సవాల్ విసిరినరో 1 సంవత్సరం కిందట, దాదాపు 2 సంవత్సరాలు కావస్తుంది అనుకుంటా. మరి ఆనాడే ఎందుకు స్వీకరించలేదు కేటీఆర్ గారు అని అడుగుతున్నా. ఆనాడే మీరు ఆ సవాల్ స్వీకరించుంటే, ఆనాడే మీరు పాపం ఈరోజు ఎంత ఫ్రస్ట్రేషన్లో మీరు ఊగిపోయి మాట్లాడుతున్నారో, మీ ఫ్రస్ట్రేషన్ చూస్తుంటే మరి ఆనాడే ఈ మాటలు మాట్లాడి ఉంటే చాలా బాగుండేది. చిత్తశుద్ధి నిజంగా మీకు ఉండుంటే ఆనాడే ఆ సవాల్ని స్వీకరించుండేటటువంటి వాళ్ళు. మీకు చిత్తశుద్ధి లేదు కాబట్టి దాదాపు 2 ఏళ్ల కిందట ఇచ్చినటువంటి సవాల్కి ఈరోజు జవాబు చెప్పడం అంటే, మీరు అమెరికా పోయి బయట దేశాలు తిరిగి డీ అడిక్షన్ ట్రీట్మెంట్లు తీసుకొని నేను ఇగో బ్రహ్మాండంగా ఉన్నా అని చెప్పి ముందుకొస్తే, ఇది ఇప్పుడు ఈరోజు మాట్లాడడం చూస్తుంటే ఇక దొంగల పడ్డ 6 నెలలకు కుక్కలు మొలగిన అనుకుంటే మరి ఇంకేమనాలి చెప్పండి. నిజంగా మీకు అంత చిత్తశుద్ధి ఉంటే మరి ఆ రోజు ఎందుకు స్వీకరించాలి ఈ సవాలని ప్రశ్నిస్తున్నాం. మొట్టమొదటి మాట. మొత్తంగా ఈ డ్రగ్స్ ఛాలెంజ్ చూస్తూ ఉంటే తెలంగాణ రాజకీయంలో మరింత వేడి రాజుకుంటుందనే చెప్పవచ్చు.
ఈ డ్రగ్స్ సవాళ్ల మ్యాటర్ ఇంతటితో ఎండ్ కార్డు పడుతుందో లేదా డైలీ సీరియల్ మాదిరి సాగుతుందో చూడాలి. రెండు 2022 బీజేపీకి కలిసొచ్చిందా? తెలంగాణలో కమలం జెండా పాతాలని లక్ష్యం ఏ మేరకు వర్కౌట్ అయింది? మునుగోడులో బెడిసికొట్టిన రాష్ట్రంలో బీజేపీ గ్రాఫ్ పెరిగిందా? ఆపరేషన్ ఆకర్షు ఎంతవరకు సక్సెస్ అయిందంటే బండి సంజయ్ 2022 కమల సరసారథిగా మైలేజ్ పెరిగిందనే చెప్పవచ్చు. బీజేపీకి 2022 కలిసొచ్చిందా? గులాబీ సర్కార్ని టార్గెట్ చేసిన కమలం, ఛాన్స్ దొరికితే మాటల దాడి, ప్రజా సంగ్రామ యాత్రలో బండికి మైలేజ్, మునుగోడులో ఓడినా పెరిగిన బీజేపీ గ్రాఫ్. తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేయాలన్న లక్ష్యంతో దూసుకుపోతున్న బీజేపీకి 2022 బాగా కలిసి వచ్చిందనే చెప్పుకోవచ్చు. ఏడాది ప్రదర్శించిన దూకుడు ఆ పార్టీకి మంచి మైలేజ్నే తెచ్చిపెట్టింది. ఎంతలా అంటే అధికార టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయ బీజేపీ పార్టీ అని భావించే స్థాయికి తీసుకువెళ్ళింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్న ప్రయత్నాలు, దూకుడు, పాదయాత్రలు కమలానికి బాగా కలిసి వచ్చాయి. అయితే మునుగోడు ఉప ఎన్నిక పరాజయం బీజేపీకి కాస్త నిరాశన కలిగించిన ప్రజల్లో పెరుగుతున్న మద్దతు బీజేపీకి దూకును మరింత పెంచింది. రెండు 2022వ సంవత్సరంలో బీజేపీ తెలంగాణ రాష్ట్రంలోకి అనేక సమస్యలపై పోరుబాట పట్టింది. బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రలు, ప్రజాగోస, బీజేపీ భరోసా బైక్ ర్యాలీలు, ప్రజా సమస్యలపై ఆందోళనలు, ధర్నాలు, దేశంలోని వివిధ రాష్ట్రాల మంత్రులు, ఎంపీల లోక్సభ ప్రభాస్ యోజన కార్యక్రమం వెరసి బీజేపీ తెలంగాణ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడంతో 2022 సంవత్సరంలో సక్సెస్ అయింది అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక ఇదే సమయంలో క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయటంతో పాటు నియోజకవర్గాల వారీగా పార్టీ బలాబలాలపై దృష్టి సారించిన కమలనాథులు వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. 2022 సంవత్సరం ప్రారంభంలోనే బండి సంజయ్ అరెస్ట్ తెలంగాణలో బీజేపీ పెద్ద ఎత్తున ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టింది. 2022 సంవత్సరం ప్రారంభంలోనే ఉద్యోగుల, ఉపాధ్యాయుల పక్షాన 317వ జీవోను సవరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్న దీక్షను పోలీసులు భగ్నం చేసి ఆయన్ను అరెస్టు చేశారు. బండి సంజయ్ను కోర్టులో హాజరుపరిచి జైలుకు పంపించారు. ఇక బీజేపీ నాయకులపై భౌతిక దాడులకు పాల్పడుతున్నారని జేపీ నడ్డా అప్పుడే తెలంగాణ ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించారు. అప్పుడు మొదలైన రగడ నేటికి ఏదో ఒక విషయంలో కొనసాగుతూనే ఉంది. భర్తో కాడ, భార్య కాడ, తల్లిదండ్రుల కాడ, పిల్లలు కాడ, మా అమ్మో కాడున్నది, మా నాన్నో కాడున్నాడు, మేము ఎక్కడ ఉండాలి కేసీఆర్ సార్ అని చెప్పి నీకు చిన్నపిల్లడు వాట్సాప్ చేస్తున్నాడు. చూడ సార్ రాష్ట్ర ముఖ్యమంత్రి చూడవి ఏడుస్తున్నారు, చిన్నపిల్లలు ఏడుస్తున్నారు అమ్మ నాన్నకు దూరమై. నువ్వు సకుటుంబ సమేతంగా నువ్వు ఫామ్ హౌస్ ఉంటే ప్రగతి ఉంటుంది. నీ కుటుంబం మంచిగా ఉండాలి, దాన్ని వద్దండి మంచిగా ఉండాలి, కలిసి ఉండాలి. కానీ ఇంకోళ్ళు కలిసి ఉంటుంది ఎందుకు కోరుకుంటున్నావు అర్థం కాదు. అంటే మూర్ఖత్వం నీకు ఎందుకు, అంత సాడిస్తాను ఎందుకు అర్థం కాదు. ఆ సైకోతనం ఎందుకు నాకు అర్థం కాదు. ఇప్పటికి కలిసి ఉండాలని కోరుకుంటారు ముఖ్యమంత్రి, అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటారు తప్ప నీకు ఉద్యోగ ఉపాధ్యాయులు ఇద్దరు సాడిస్ట్ మెంటాలిటీ ఎందుకు వచ్చినా అర్థం ఎందుకో అర్థం కాలేదు. కానీ వాళ్ళు అట్లా ఆలోచిస్తే నీ ఇట్లా అవుతుంది. నువ్వు ఏం చేయాలో చేస్తాను నేను. నీ ప్రభుత్వం ఇవిస్తాను వీటని గతంలో తెలుసుకో. ఉద్యోగ ఉపాధ్యాయులు తెలుసుకుంటే ఎవరో ప్రభుత్వాలు కూడా తెలుసుకోసారి నీ డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది. అయినా నీ జాతకం మంచిలేదా దాన్ని మనం వేస్తాం. కానీ నువ్వు ఎంత చేస్తే జాతకం సక్కలేదా, డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది. కాబట్టి ఇప్పటికైనా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి సోయిలోకి రావాలి. వాస్తవ విషయాలు ప్రజలకు వివరించు, ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం దయచేసి చేయకు. 317 జీవో విషయంలో వెంటనే స్పందించాల్సిన అవసరం ఉందిగా నేను డిమాండ్ చేస్తూ, ప్రశాంతమైన వాతావరణంలో ఉద్యమం చేసేటువంటి భారతీయ జనతా పార్టీని కానీ ఉద్యోగస్తుల, ఉపాధ్యాయుల మీద లాఠీలు జులిపించే ప్రయత్నం చేస్తే, అరెస్టులు చేసే ప్రయత్నం చేస్తే, కేసులు పెట్టే ప్రయత్నం చేస్తే దాన్ని ఎట్టి బస్సులో అడ్డుకుంటున్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తించవలసిందిగా హెచ్చరిస్తూ, ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు మళ్ళా భరోసా ఇస్తున్నాం. మీరు ఇబ్బంది పడకండి, అనారోగ్యం పాలు కాకండి, ఆత్మహత్యలు చేసుకోకండి. ఈ మూర్ఖుడు మనసు గరగది. కాబట్టి వెంటనే మీకు అండగా మేము ఉంటామని చెప్పి ఈ సందర్భంగా ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు మేము భరోసా కల్పిస్తూ, సీఎం కేసీఆర్ భారత రాజ్యాంగంపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో రాజ్యాంగాన్ని అవమానించేందుకు క్షమాపణలు చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వం భీమ్ దీక్షలు నిర్వహించారు. తెలంగాణ సీఎంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేల సస్పెన్షన్. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేలు రఘునందన్ రావు, ఈటెల రాజేందర్, రాజాసింగ్ అసెంబ్లీ వేదికగా తెలంగాణ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేయాలని భావిస్తే వారిని అడ్డుకోవడం కోసం తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశం నుంచి సస్పెండ్ చేశారు. ఎమ్మెల్యేల సస్పెన్షన్. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు బడ్జెట్ ప్రసంగం చేస్తున్న క్రమంలో బడ్జెట్ ప్రసంగాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన బీజేపీ ఎమ్మెల్యేలను స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సభ నుంచి సస్పెండ్ చేశారు. ఈ బడ్జెట్ సెషన్ మొత్తం వారిని సస్పెండ్ చేసినట్లు ప్రకటించడంతో బీజేపీ నేతలు కోర్టు మెట్లెక్కారు. తాజాగా ఈ వ్యవహారంలో తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేలకు హైకోర్టులో చుక్కెదురైంది. కోర్టు సస్పెన్షన్పై స్టే ఇవ్వడం సాధ్యం కాదని పేర్కొంది. దీంతో మళ్లీ ప్రజాక్షేత్రంలో ప్రజల మధ్యనే కేసీఆర్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు బీజేపీ నేతలు. నాయకులు ప్రజల్లోకి వెళ్లడంలో, ప్రభుత్వ వైఫల్యాలను చెప్పడంలో సక్సెస్ అయ్యారు. మరోవైపు ప్రజా సంగ్రామ యాత్రలో హోరెత్తించిన బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర 2 నుంచి ప్రజా సంగ్రామ యాత్ర 5 వరకు మొత్తం 3 విడతల పాదయాత్రను సాగించారు. ఇదే క్రమంలో అనేక నియోజకవర్గాల్లో ప్రజల మద్దతును కూడగట్టుకున్నారు బండి సంజయ్. జనగామ జిల్లాలో బండి సంజయ్ ప్రజా సంకల్ప పాదయాత్రలో బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య బాహాబాహి చోటు చేసుకోవడంతో బండి సంజయ్ పాదయాత్రను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు చేశారు. ఆపై బండి సంజయ్ కోర్టు అనుమతితో తిరిగి పాదయాత్రను కొనసాగించారు. వరంగల్లో బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభను నిర్వహించడానికి కూడా పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో తిరిగి కోర్టును ఆశ్రయించిన బీజేపీ కోర్టు అనుమతితో సభను కొనసాగించింది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు 100 సంవత్సరాలు బతకాలని కోరుకోమన్నా మేము ఇవ్వలేం కూడా. 100 సంవత్సరాలు బతుకుతామని కూడా తెలియదు మా అందరికి. కానీ బతికిన రోజు ధర్మం కోసం బతకాలని తాపత్రయపడతాం. ఎప్పుడు చేస్తామో ఎప్పుడు బతుకుతామో అనేటువంటి పరిస్థితులన్న మా గురువున్న కుటుంబాలు బాధపడుతున్న మా కుటుంబాలు. ఇలా ఈ తెలంగాణ సమాజం 100 సంవత్సరాలు బతకాలని, పేదోలు 100 సంవత్సరాలు బతకాలని చెప్పి కోరుకునే కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. మీకోసం మేం పనిచేస్తున్నాం. ఈ తెలంగాణ సమాజం కోసం మేం పనిచేస్తున్నాం. ఊరుకుంటామా అన్న కేసీఆర్ని? ఇష్టపెడతామా అన్న కేసీఆర్ను? ఇష్టపెడదామా అన్న కేసీఆర్? ఎట్లా ఇష్టపెడతామన్నా? సలసల మసులుతుందన్న రక్తం, సలసల రగులుతుందన్న రక్తం. నా కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్న కేసీఆర్, నా కార్యకర్తల మీద లాఠీ చార్జ్ చేస్తున్న కేసీఆర్, నా కార్యకర్తలను జైల్లో పంపుతున్న కేసీఆర్. సిగ్గుండాల కేసీఆర్, రెడీ ఉండు కేసీఆర్. మళ్ళా చెప్తున్నా, నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదు, నీ కుటుంబాన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఎన్ని అడ్డంకులైనా ఎదుర్కొంటాం, దేనికైనా భరించి కొట్టాడతాం, దేనికైనా తెగించి కొట్టాడే కార్యకర్తలే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను గుర్తుంచుకోండి. ఇక తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అగ్రనేతలు కూడా పర్యటిస్తూ తమ దృష్టి తెలంగాణపై ఉన్నట్లుగా అనేక మార్లు స్పష్టం చేశారు. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమిత్ షా, జేపీ నడ్డాలు అనేక మార్లు తెలంగాణలో పర్యటించారు. వారు సైతం రాష్ట్రంలోని అధికార ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు తెలంగాణలోని హైదరాబాద్లో నిర్వహించి తెలంగాణ దృష్టిని ఆకర్షించారు బీజేపీ నాయకులు. ఇక సాలు ద్వారా, సెలవు ద్వారా అంటూ బీజేపీ నిర్వహించిన డిజిటల్ క్యాంపెయినింగ్లో కూడా తెలంగాణలో ఉద్రిక్తలకు కారణమైంది. ఇదిలా ఉంటే మునుగోడు ఉప ఎన్నికలకు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ మునుగోడు ఉప ఎన్నికల్లో విజయం సాధించాలని శతవిధాలా పోరాటం చేసింది. అయితే మునుగోడు ఉప ఎన్నికల్లో కేసీఆర్ పార్టీ విజయం సాధించడం బీజేపీకి ఒకంత మైనస్ అయినప్పటికీ మునుగోడు పరాజయాన్ని పక్కన పెట్టి బీజేపీ మళ్లీ ప్రజాక్షేత్రంలో దూకుడుగా ముందుకు వెళుతోంది. తెలంగాణ ప్రభుత్వంపై పోరాటం చేయడంలో బీజేపీ 2022 సంవత్సరంలో చాలా వరకు సక్సెస్ అయిందని చెప్పాలి. ఇక 2023 సంవత్సరంలో కూడా దూకుడుగా ప్రజల్లోకి వెళ్లి ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో అధికారం హస్తగతం చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్న బీజేపీ ఏ మేరకు సక్సెస్ అవుతుందో వేచి చూడాలి. ఖమ్మం జిల్లాలో బలమైన నేతగా అపార రాజకీయ అనుభవం ఉన్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును టీఆర్ఎస్ అధిష్టానం పట్టించుకోవడం లేదా? జిల్లాకు సంబంధించిన ప్రజాప్రతినిధులు కూడా తుమ్మలను సైడ్ చేసేస్తే తమ రాజకీయ భవిష్యత్తు ఉంటుందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఖమ్మం జిల్లా టీఆర్ఎస్లో జరుగుతున్న పరిణామాలు చూస్తే అవుననే సమాధానం వస్తుంది. ఉమ్మడి జిల్లాలో బయటపడ్డ టీఆర్ఎస్ గ్రూపు రాజకీయాలపై అమా న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్.
ఖమ్మం టీఆర్ఎస్ లో ఏం జరుగుతోంది? ఖమ్మంలో నిండిపోయిన కారు. తుమ్మలను సైడ్ చేసే యోచనలో ఇతర నేతలు. పాలేరు కోసం కామ్రేడ్స్ పట్టు. పొత్తు కుదిరితే తుమ్మల రూటెటు. తుమ్మలపై బీజేపీ ఫోకస్. ఎస్ అంటే కమల గూటికి లాగడమే ఆలస్యం. ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ పార్టీలో ఉన్న వర్గ విభేదాలు అనేక సందర్భాలలో బహిర్గతం అవుతూనే ఉన్నాయి. ప్రధానంగా టీఆర్ఎస్ లో కీలక నేతగా ఉన్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును జిల్లా నేతలు పార్టీకి దూరం చేస్తున్నారనే ప్రచారం నడుస్తోంది. గత 40 సంవత్సరాలుగా జిల్లాలో కనుసైగలతో రాజకీయాలు నడిపిన తుమ్మలకు ఇప్పుడు పరిస్థితులు అనుకూలించడం లేదు. తెలుగుదేశం హయాంలో మంత్రిగా పనిచేసిన తుమ్మల ఖమ్మం జిల్లాను ఆయా రంగాల్లో అభివృద్ధి చేశారన్న పేరుంది. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన టీఆర్ఎస్ లో చేరారు. అనంతరం సీఎం కేసీఆర్ తో తుమ్మలకు ఉన్న సన్నిహితం నేపథ్యంలో ఎమ్మెల్సీ ఇచ్చి తుమ్మలను మంత్రి కూడా చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో 3 ఏళ్ల పాటు మంత్రిగా పనిచేశారు తుమ్మల. అయితే గత ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గం నుండి పోటీ చేసిన తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. ఇక అప్పటి నుండి తుమ్మలకు గడ్డు పరిస్థితులే ఎదురవుతున్నాయి. కాంగ్రెస్ నుండి తుమ్మలను ఓడించిన కందాల టీఆర్ఎస్ గూటికి చేరారు. దీంతో అప్పటి నుండి తుమ్మల కందాల వర్గీయుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎవరికి వారు నియోజకవర్గాల్లో తమ బలం నిరూపించుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అయితే తనకు జరుగుతున్న అవమానాలను తుమ్మల పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి ఫలితం లేదు. దీంతో ఆయన అసంతృప్తిగా ఉన్నారన్న ప్రచారం నడుస్తుంది. మరోవైపు జిల్లాలో జరిగే పార్టీ కార్యక్రమాలకు తుమ్మల దూరంగా ఉంటున్నారు. ఈ మధ్య కాలంలో ములుగు జిల్లా వాజేడులో తుమ్మలకు స్థానిక నాయకులు అభినందన సభను నిర్వహించారు. దీనికి టీఆర్ఎస్ కు చెందిన నాయకులకు ఆహ్వానం ఇవ్వలేదు. తుమ్మల అభిమానులు ఆయన అనుచరులు మాత్రమే ఇందులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం జరిగిన వారం రోజులకే జిల్లా నుండి రాజ్యసభకు ఎన్నికైన ఎంపీలు రవిచంద్ర పార్థసారథిరెడ్డిలకు టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అభినందన సభను పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ సభకు తుమ్మలను ఆహ్వానించలేదు. దీంతో తుమ్మల అసంతృప్తి వ్యక్తం చేశారు. కావాలని తనను పార్టీ కార్యక్రమాలకు దూరం పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తుమ్మలతో పొసగని కొంతమంది ఎమ్మెల్యేలు ఆయనను ఆహ్వానిస్తే తాము దూరంగా ఉంటామని చెప్పడంతో తుమ్మలకు ఆహ్వానం ఇవ్వలేదని తెలుస్తుంది. దీంతో పార్టీ నుండి తుమ్మలకు పొమ్మనలేక పొగ పెడుతున్నారని ఆయన అనుచరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తుమ్మల పోటీ చేయాలని భావిస్తున్న పాలేరులో ఎర్ర జెండా ఎగరడం ఖాయమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రకటించారు. దీంతో టీఆర్ఎస్ తో పొత్తులో భాగంగా పాలేరును కమ్యూనిస్టులకు కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే జరిగితే తుమ్మలకు టీఆర్ఎస్ నుండి పోటీ చేసే పరిస్థితి ఉండదు. జిల్లాలో తనకు జరుగుతున్న అవమానాలను గమనిస్తున్న తుమ్మల మరికొద్ది రోజుల్లోనే ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. టీఆర్ఎస్ ను వీడే ఉద్దేశం లేదని ఆయన చెబుతున్నా అభిమానులు అనుచరులు మాత్రం తుమ్మలపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికీ తుమ్మలతో కాంగ్రెస్ బీజేపీ అగ్రనేతలు టచ్ లో ఉన్నట్లు ప్రచారం నడుస్తుంది. మునుగోడు ఉప ఎన్నికల్లో చావు తప్పి కన్ను లొట్టపోయినట్లు టీఆర్ఎస్ కమ్యూనిస్టుల పొత్తుతో గెలిచింది. ఈ పరిణామంతో ఒక్కసారిగా రాష్ట్రంలో బీజేపీ బలపడే ఛాన్స్ ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో కమలం వికసించాలంటే ప్రజాబలం ఉన్న నేత కోసం ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో తుమ్మలను కమలం గూటికి చేర్చుకునే ప్రయత్నాలను మాత్రం ఆ పార్టీ నేతలు ఆపడం లేదు. ఇదే జరిగితే ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ కు భారీ నష్టం జరిగే ఛాన్స్ ఉంది. అయితే ఎన్నికలకు కొద్ది సమయం ఉండగా తుమ్మల నాగేశ్వరరావు తన నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తుంది. తెలంగాణలో ఇప్పుడంతా ముందస్తు ఎన్నికల గురించే చర్చ. కేసీఆర్ ముందడుగు పడేది లేదని చెప్పినా కూడా మిగతా పార్టీలు మాత్రం ఫుల్ ప్రిపేర్డ్గానే ఉన్నాయి. ఎలక్షన్స్ ఎప్పుడు వచ్చినా అభ్యర్థిని ప్రకటించడమే ఆలస్యం అంటున్నాయి. సర్వే రిపోర్టు చేతిలో పట్టుకొని పార్టీల అధినేతలు యుద్ధం ఎప్పుడొచ్చినా సిద్ధమే అంటున్నారు. ఇంతకీ సర్వే రిపోర్టులు ఏం చెబుతున్నాయి? బీఆర్ఎస్లో సిట్టింగులకు సెగ తప్పదా?
ఇక లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణలో ముందస్తు హీటు మరింత టెన్షన్ పుట్టిస్తుంది. ముందస్తు ఎన్నికలు ఉంటాయన్న సమాచారం ఉన్న నేపథ్యంలో పలు రాజకీయ పార్టీలు సర్వేలు చేయిస్తుంటే మరికొన్ని పార్టీలు మాత్రం ఇప్పటికీ సర్వేలు పూర్తి చేసుకుని ఎప్పుడైనా రెడీ అంటున్నాయి. ఎలాగైనా గెలిచి అధికారాన్ని దక్కించుకోవాలనే ఉద్దేశంతో రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. మునుగోడు ఉప ఎన్నిక పాఠంతో అన్ని రాజకీయ పార్టీలు క్షేత్రస్థాయిలో తమ బలమేంటో తెలుసుకునేందుకు నేరుగా గ్రామాల్లోకి తమ బృందాలను పంపుతున్నాయి. ప్రతి ఓటర్ను కలుసుకుని వారి నాడి అంటూ పసిగడుతున్నాయి. ప్రస్తుతం బీఆర్ఎస్గా మారిన టీఆర్ఎస్ ఇప్పటికే తెలంగాణలో 2 సార్లు అధికారంలోకి వచ్చి ఫుల్ ఫామ్లో ఉంది. ఇప్పుడు మరోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టి అధికారంలోకి రావాలని ఉబలాట పడుతుంది. అదే సమయంలో ప్రజా వ్యతిరేకత కూడా గులాబీ పార్టీకి లేకపోలేదని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే బీఆర్ఎస్ కేంద్రం వైపు మళ్లించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ పెద్దగా ప్రయోజనం దక్కడం లేదు. అదే సమయంలో దేశ రాజకీయాల్లోకి కేసీఆర్ వెళ్లిన నేపథ్యంలో కొద్దో గొప్ప మార్పు ఉంటుందని కూడా భారత రాష్ట్ర సమితి నాయకులు అంచనా వేస్తున్నారు. హ్యాట్రిక్ పై గురిపెట్టిన బీఆర్ఎస్ అధినేత ఈసారి ఎలాగైనా అధికారాన్ని దక్కించుకోవాలనే ఉద్దేశంతో తన రహస్య బృందంతో సర్వేలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఈ బృందం 119 నియోజకవర్గాల్లో సర్వే పూర్తి చేసినట్లు కూడా తెలుస్తోంది. అయితే ఇందులో మెజార్టీ ఎమ్మెల్యేలు తీవ్ర ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్నట్లు ఆ సర్వే బృందం నివేదిక ఇచ్చిందని కూడా ఇప్పుడు టాక్ వినిపిస్తోంది. ఈ మధ్యకాలంలో ప్రశాంత్ కిషోర్ టీం కూడా ఇలాంటి నివేదిక ఇవ్వడంతోనే కేసీఆర్ ఇప్పుడు డైలమాలో పడ్డారని కూడా తెలుస్తోంది. కేసీఆర్ సర్వేలో వీక్గా ఉన్న ఎమ్మెల్యేలకు ఇప్పటికిప్పుడు టిక్కెట్లు ఇవ్వబోమని చెబితే మొదటికే మోసం వస్తుందని అధినేత గ్రహించినట్లుగా కూడా క్రింది స్థాయి వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుత పరిస్థితులు గ్రహించిన కేసీఆర్ అందరికీ టిక్కెట్లు ఇస్తామని ధీమాగానే చెప్పారు. కానీ తెర వెనుక మాత్రం జరిగేది వేరుగా ఉంటుందట. అయితే ఈసారి టిక్కెట్లు ఆ నివేదిక ఆధారంగానే ఇస్తారని కూడా తెలుస్తోంది. ఏది ఏమైనా కారుబాసు రాజకీయ వ్యూహం ఏ సమయంలో ఎలా మారుతుందో అంచనా వేయడం కష్టమే. అయితే మరో రిపోర్టు చేయించి ఫైనల్ లిస్టుతో అభ్యర్థులు ఫైనలైజ్ చేస్తారని కూడా ఇప్పుడు టాక్ మరొకటి వినిపిస్తోంది. కేసీఆర్ వ్యూహాలు రచిస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీది మాత్రం మరింత విచిత్రమైన పరిస్థితి. ఇందులో ఎవరు పార్టీకి విధేయులో ఎవరు కోవట్టులో ఇప్పటికే చిదంబరం రహస్యమే. సునీల్ కనుగోలు కాంగ్రెస్ పార్టీకి వ్యూహాత్మకంగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఆయనకు సంబంధించిన బృందమే క్షేత్రస్థాయిలో పనిచేస్తుంది. అయితే ఈ బృందం సభ్యులు చేస్తున్న ప్రచారం వల్ల తమకు ఇబ్బంది కలుగుతుందని భావించి రాష్ట్ర ప్రభుత్వం పోలీసులు సునీల్ ఆఫీస్ మీదకు పంపించింది. వారు కీలక పత్రాలు కంప్యూటర్లు స్వాధీనం చేసుకున్నారు. అయితే సునీల్ కనుగోలు బృందం జరిపిన సర్వేలో కొత్త వారికి అవకాశాలు ఇస్తేనే పార్టీ అధికారంలోకి వస్తుందని కూడా తెలిపినట్లు సమాచారం. మరి కాంగ్రెస్ పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. ఇప్పటికే జంబో ప్యాక్కు జరగడం హస్తం పార్టీని కుదిపేస్తుంది. ఇక సర్వేల ముచ్చట దేవుడు ఎరగాలి. పదవులు పంచాయతీలానే ఇలాగే ఉంటే సర్వేల రిపోర్ట్లు చూస్తే కాంగ్రెస్లో కల్లోలం తప్పదని విశ్లేషకులు చెబుతున్నారు. కాంగ్రెస్కు బలమైన నేతలు ఉన్న ఆ పార్టీలో అంతర్గత పోరు కొనసాగుతుంది. ఇప్పటికే కాంగ్రెస్ కమిటీలతో కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ అంతర్గత కొమ్ములాట ఇలాగే కొనసాగితే పార్టీ ముందుకు సాగేది ఎలా అంటున్నారు కింది స్థాయి నాయకులు. ఇక బీజేపీకి సంబంధించి 119 నియోజకవర్గాల్లో పోటీ చేస్తే ఎవరు అభ్యర్థులు ఉన్నారంటే ఇందుకు సమాధానం ఇప్పటి వరకు లేదంటే తాజాగా బండి సంజయ్ మాత్రం 119 స్థానాల్లో అభ్యర్థులు రెడీ అంటున్నారు. బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆ పార్టీ మరింత ఉత్సాహంగా పనిచేస్తుంది. దుబ్బాక, హుజూరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో విజయాల తరువాత ఆ పార్టీ గ్రాఫ్ బాగా పెరిగింది. నాగార్జున సాగర్, మునుగోడు ఉప ఎన్నికల్లో ఎదురు దెబ్బ తగిలినప్పటికీ ఆ పార్టీ రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తుంది.
అదే సమయంలో తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి రావాలని బీజేపీ పెద్దలు గట్టి పట్టుదలతో ఉన్నారు. ఇందులో భాగంగానే చీలికలకు భారీగా ప్రోత్సహిస్తున్నారు. అంతేకాదు నియోజకవర్గాల పరిధిలో ఎవరి బలం ఏ స్థాయిలో ఉందో కూడా అంచనా వేసేందుకు బీజేపీ కొన్ని బృందాలు ఏర్పాటు చేసి సర్వేలు సైతం చేయిస్తుందట. అయితే వారు ఇచ్చిన నివేదికల ఆధారంగానే సీట్ల కేటాయింపు ఉంటుందని కూడా తెలుస్తోంది. స్థానిక నాయకత్వం లేకుండానే నేరుగా ఢిల్లీ నుంచే ఈ బృందాలు పనిచేస్తున్నట్లు కూడా సమాచారం. మొత్తానికి ఎన్నికలకు ఇంకో ఏడాది ఉన్నప్పటికీ తెలంగాణలో ఇప్పుడే ఆ సందడి మొదలైంది. ముందస్తు ఎన్నికలు ఉండవని కేసీఆర్ స్పష్టం చేసినప్పటికీ ఊహాగానాలు మాత్రం ఆగటం లేదు. అదే సమయంలో ఆయా రాజకీయ పార్టీలు తమ సర్వేలు ఆపడం లేదు. ఇది మునుముందు ఎటువంటి పరిణామాలకు దారి తీస్తుందో తెలియదు. కానీ ఆశావాహుల్లో మాత్రం ఒకంత టెన్షన్ నెలకొంది. మరోవైపు ముందస్తుకు వెళితే కర్ణాటకతో పాటే తెలంగాణలోనూ ఎన్నికలు జరిగే అవకాశం ఉందనేది ఇప్పుడున్న అంచనా. కర్ణాటక ఎన్నికలు బీజేపీకి, కాంగ్రెస్ పార్టీకు ప్రతిష్టాత్మకమైనవే కావడంతో ఈ రెండు పార్టీలు ఆ రాష్ట్రంపై పూర్తి స్థాయిలో దృష్టి పెడతాయి. అప్పుడు తెలంగాణలో సులభంగా గెలవచ్చన్నది ఆలోచనగా కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక బీఆర్ఎస్తో వెళుతుండడం వల్ల లోక్సభ ఎన్నికల్లో మరిన్ని ఎంపీ సీట్లు గెలుచుకోవచ్చని కూడా భావిస్తున్నట్లు సమాచారం అందుతుంది. మొత్తానికి ఎలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినా ధీటుగా వ్యూహాలు మార్చి సక్సెస్ కావడంలో కేసీఆర్ దిట్ట. మరి ప్రస్తుతం ఇలాంటి అడుగులు వేస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇది ఈరోజు బర్నింగ్ పాలిటిక్స్. మరిన్ని రాజకీయ విశేషాలు రేపటి బర్నింగ్ పాలిటిక్స్లో చూద్దాం.